హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. నేను మీ సూర్య. మీరు ఇప్పుడు చూస్తున్నది సూర్య టాకర్ ఛానల్. లెర్న్ తమిళ్ ఆల్ఫాబెట్స్ త్రూ తెలుగు ఆల్ఫాబెట్స్ అనే ఈ సిరీస్లో ఈ వీడియోలో మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే, నేను మీకు ఏం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానంటే, వా అనే అక్షరం యొక్క గుణింతం ఏ విధంగా రాయాలి, ఎలా రాయాలి అనే దాని గురించి నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను, రాసి చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నాకు ఒక క్లారిటీ కావాలి. ఏంటంటే, నేను తమిళ్ ఆల్ఫాబెట్స్ అయిపోయిన తర్వాత స్పోకెన్ తమిళ్ చేద్దామా లేకపోతే కంటెంట్ చేంజ్ చేద్దామా అనే ఆలోచనలో ఉన్నాను. సో ఒకవేళ స్పోకెన్ తమిళ్ చేసిన తర్వాత కంటెంట్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. కంటెంట్ చేంజ్ అంటే ఏ కంటెంట్ పెట్టను, మోటివేషనల్ కంటెంట్ పెట్టనా, ఏ కంటెంట్ పెట్టను, మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఇక్కడ లేట్ చేయకుండా మనం ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. సో చూడండి, రాస్తున్నాను. వా, ఇది వా. నెక్స్ట్ వా, వా, ఇది వా, ఇది వా. నెక్స్ట్ వి, ఇది వి. తమిళ్లో వి ఇలా రాయాలి, వి. నెక్స్ట్ వి, వి, ఇది వి, వ, వా, వి, వి. ఓకేనా? నెక్స్ట్ వు, వు, ఇది వు. ఓకేనా? నెక్స్ట్ వు, ఇది వు. ఓకేనా? వు, వు. నెక్స్ట్ వే, వే, ఇది వే. నెక్స్ట్ వే, ఇది వే. ఓకేనా? వే. నెక్స్ట్ వై, వై, ఇది వై. ఓకేనా? వై. కష్టమేమి ఉండదు, ప్రాక్టీస్ చేస్తే ఈజీగానే ఉంటుంది. కష్టమైతే ఏమి ఉండదు. బాగా అబ్జర్వ్ చేసి ప్రాక్టీస్ చేస్తే ఈజీగానే వచ్చేస్తుంది. నెక్స్ట్ వో, వో. నెక్స్ట్ వో, వో, వో. ఓకేనా? వో, వో. నెక్స్ట్ వావ్, వావ్, వావ్. ఓకేనా? వావ్. నెక్స్ట్ ఉవ్, ఉవ్ అంటే వాకి పొల్లేస్తే ఏ విధంగా పలుకుతామో అలా పలకాలి, ఉవ్, ఉవ్. ఓకేనా? సో చూసారు కదా ఫ్రెండ్స్, తమిళ్లో వా అనే అక్షరం యొక్క గుణింతం ఏ విధంగా రాయాలి అని. సో ఈ వీడియోతో ఎంత గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్, టేక్ కేర్.